హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక బ్యూటీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఒక ఫేస్ ప్యాక్ గురించి, అంటే ఒక ప్రోడక్ట్ రివ్యూ అన్నది మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చేసానండి. అదే బయోటిక్ కనిపిస్తుంది కదా, బయోటిక్ ఫేస్ ప్యాక్ గురించి మీతో ఈరోజు రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? సో ఇదేంటంటే బయో ఫ్రూట్ వైట్నింగ్ డీప్ పిగ్మెంటేషన్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండి. ఇది అడ్వాన్స్డ్ ఆయుర్వేద. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 100% ఆయుర్వేదిక్ రెసిపీస్ అని కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇది హెడ్డింగ్ కదా, అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయోఫ్రూట్ వైట్నింగ్ డీప్ పిగ్మెంటేషన్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్. ఇది మాత్రం సూపర్గా వర్క్ చేస్తుందండి. ట్యాన్ పట్టేసి ఉంటే మన ఫేస్ మీద చూసారా, ఇక్కడున్న స్కిన్కి నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎవరికైనా మ్యాక్సిమం ట్యాన్ ఎక్కడ పడుతుందంటే ఫోర్ హెడ్కి పడుతుంది అనమాట. ట్యాన్ ఫోర్ హెడ్కి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇలా నెక్కి ఇలా మనకి ట్యాన్ అన్నది పడుతుంది. సో ట్యాన్ అంటే మళ్ళీ వేరేలా అనుకోవద్దండి. ట్యాన్ అంటే మనకి ఏంటంటే ఇంట్లో ఉండి బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో డస్ట్ పడినా, ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు స్వెట్టింగ్ క్లీన్ చేసుకోకపోయినా ట్యాన్ అన్నది పడుతూ ఉంటుంది అనమాట. ఇది జనరల్ ప్రాబ్లమే, పెద్ద మీ అంటే భయపడిపోవాల్సిన ప్రాబ్లం అయితే కాదు. అందరికీ ట్యాన్ వస్తుంది. మనం కొంచెం కేర్ తీసుకుంటే ట్యాన్ అనేది పోతుందన్నమాట. మనం తీసుకొని కేరింగ్ని బట్టి అది స్టెప్ బై స్టెప్ రిమూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను అసలు ఈ మధ్యన అసలు స్కిన్ కేర్ అనేది పట్టించుకోవట్లేదు. సో చూసారా, అందుకే నాకు నా స్కిన్ కూడా, ఫేస్ మీద కూడా చాలా పింపుల్స్ రావటం ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అందుకనే నేను కొంచెం స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దామని, అలాగే మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది బయోటిక్. సో దీన్ని ఓపెన్ చేస్తే మాత్రం ఇది ఇప్పటి నుంచి కాదండి. సో క్యాప్ సీల్డ్ ప్యాక్ అనేది వస్తుంది. ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూసారా, నేను ఆల్రెడీ దీన్ని వాడుతున్నాను. నేను ఇప్పుడు బయోటిక్ ప్రోడక్ట్స్ని మాత్రమే వాడుతున్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నేను గుడ్ వైబ్స్ తీసుకున్నాను కదా, గుడ్ వైబ్స్ కూడా వాడాలి. సో నేను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ గురించి రివ్యూ అయితే చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? దీని ప్యాకింగ్ చూసారు కదా, బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయోఫ్రూట్ వైట్నింగ్ డీప్ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అని ఉంది. సో ఆల్ స్కిన్ టైప్, ఇక్కడ ఏంటంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది. అప్లై ఈవెన్లీ ఓవర్ క్లెన్జ్డ్ ఫేస్ అండ్ నెక్, లీవ్ ఆన్ for 15 to 20 minutes, rinse with water or damp washcloth, use daily as needed to lighten and brighten the complexion. సో ఇది ఇప్పటి నుంచి వస్తున్నది కాదండి, ఎన్నో ఏళ్ళగా ఈ బయోటిక్ ప్రోడక్ట్స్ అన్నవి మార్కెట్లో ఉన్నాయి. సో కాబట్టి ఫుల్ 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే ముల్తానం మట్టి, అలాగే టమాటో జ్యూస్, పైనాపిల్ జ్యూస్, గిరు పౌడర్. సో ఇలా మనకి నేచురల్ ఇంగ్రీడియంట్స్నే మనకి యూజ్ చేశారనమాట. దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్, అంటే 200, నియర్లీ 200 ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవాలండి. ఓకేనా? క్లీన్ చేసుకొని, నాకైతే పర్వాలేదు అనిపించింది. ఇది మాత్రం దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ అన్నది వస్తుందండి. అప్లై చేసిన వెంటనే బర్నింగ్ సెన్సేషన్ అన్నది వస్తుంది, అంటే చిన్న మంటలాగా వస్తుంది అనమాట. దాన్ని కనుక తట్టుకున్నట్టయితే ఇంకా తర్వాత నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్, అంటే స్కిన్ ఇరిటేషన్ అలాంటివి ఏమీ లేవండి, ఏమీ రావు కూడా. సో అప్లై చేసుకున్న ఒక సెకండ్స్లో ఈ బర్నింగ్ సెన్సేషన్ అన్నది వస్తుంది. సో ఓకేనా? సో నేనైతే ఇలా అప్లై చేసుకున్నాను. ఫస్ట్ మీరు ఇది అప్లై చేసుకునేటప్పుడు జాలైన్ దగ్గర చెక్ చేసుకోండి. మీరు ఆ సెన్సేషన్ని తట్టుకోగలుగుతున్నారు అనిపిస్తేనే మీరు ట్రై చేయండి. లేదంటే దీన్ని ఏంటంటే రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని కూడా
లైట్న్ అప్ చేసుకొని ఈ క్రీమ్ని లైట్న్ అప్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. పర్వాలేదు అనిపిస్తే ఇంకేదైనా రెమెడీ కావాలి బర్నింగ్ సెన్సేషన్ నుంచి అనిపిస్తే ఫేస్ని క్లీన్ చేసుకుంటాం కదా, సో క్లీన్ చేసుకున్న వెంటనే అంటే డ్రై అప్ చేయకుండా వెంటనే దాని మీద అంటే వాటర్తో ఉన్న ఫేస్ మీద మీరు అప్లై చేసుకుంటే చిన్న బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. సో నేను ఏంటంటే ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి నేను దానికి అలవాటు పడిపోయింది నా స్కిన్, సో నాకు అలా ఏమీ అనిపించలేదు. బట్ బర్నింగ్ సెన్సేషన్ అన్నది మాత్రం ఉంటుందండి. కానీ సూపర్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇక్కడ మనకి ఎలా అయితే చెప్పాడో అలానే మనం యూజ్ చేసుకోవాలి. ఫేస్ అప్లై చేసిన తర్వాత 15 to 20 minutes అన్నాడు కదా, మొత్తం మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మొత్తం అదంతా డ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకుంటే చూడండి, సో ఇది మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసిన వెంటనే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోదండి. స్టెప్ బై స్టెప్ ఏదైనా కూడా టైం అయితే మనం తీసుకున్న కేర్ని బట్టి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అయిందండి. సో ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.